హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఎందుకు నేను వీడియోస్ లేట్ పెట్టానో చెప్తాను, రీజన్ చెప్తాను. అండ్ ఇంకొకటి, విహాన్ తెలుగు సరిగ్గా మాట్లాడారు. నాకు చాలామంది కింద కమెంట్స్ చేస్తారు, విహాన్ ఇంకా తెలుగు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, పండగ రోజే నేను ప్రయాణం పెట్టుకున్నాను. సో అది ఎక్కడికి వెళ్తున్నాను అవన్నీ నేను మీకు ఈ వీడియో ఎండ్ వరకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఆల్సో నా వీడియోస్ ఎవరైనా చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గైస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకెందుకు లేట్, మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? నేను ఇంకా మీకు వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఎలాంటి క్లిప్స్ పెట్టలేదు కదా, సో కొంచెం లేట్ అయింది. సో ఎందుకు మిస్ చేయాలి, ఇది నాకు ఒక మెమరీగా ఉంటుంది కదా. బికాజ్ నేను ఇండియాలో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాను వినాయక చవితి. ఎప్పుడు జపాన్లోనే చేసుకునేదాన్ని. సో అందుకే నాకు ఇది మెమరీగా ఉండాలి అని చెప్పేసి నేను కొన్ని క్లిప్స్ దీంట్లో యాడ్ చేశాను. మేమైతే వినాయక చవితి రోజు మార్నింగే లేచేసి మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకొని, మళ్ళీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని, దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలు నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా, అంటే మళ్ళీ తెచ్చిన సామాన్లన్నీ దేవుడి దగ్గర అవన్నీ అరేంజ్ చేసేసి విగ్రహం పెట్టేసి మంచిగా పూజ చేసుకున్నాం అనమాట. అండ్ కంకణాలు కూడా మేము కట్టుకున్నాము. అండ్ ఇంకొకటి, ఉండ్రాలు చేసాము. ఎస్పెషల్గా పలహారాల్లో మెయిన్ వచ్చేసి వినాయకుడికి ఇష్టమైంది ఉండ్రాలు కదా. సో ఉండ్రాలు కూడా చేసేసుకున్నాము. సో ఉండ్రాలు 2 టైప్స్ చేసుకుంటారు. కొందరు బియ్య పిండితో చేస్తారు, కొందరు గోధుమ పిండితో చేస్తారు. మా అత్తమ్మ వాళ్ళు అయితే బియ్య పిండితో చేశారు, మా మమ్మీ వాళ్ళు గోధుమ పిండితో చేస్తారు. ఇంతకీ మీరే పిండితో చేస్తారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేము పూజ చేస్తుంటే విహాన్ అయితే కుదురుగా అస్సలుకే కూర్చోవట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. పిల్లలు అంతే కదా, అస్సలు అండ్ ఇంకొక స్టేజ్ వచ్చాకైతే వాళ్ళు మన మాట వినరు. లాస్ట్ టైం అయితే విహాన్ బుద్ధిగా మంచిగా నా దగ్గరే కూర్చొని పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు అబ్జర్వ్ చేస్తుండే. ఈ టైం మాత్రం తను అసలు లేదు. అండ్ ఇండియా ట్రిప్ వచ్చాం కదా, కొంచెం అమ్మమ్మ నాన్నమ్మ గారాబంతో కొంచెం ఆయన ఏంటంటే అసలు చెప్పిన మాట వినట్లేదు. ప్యాంపరింగ్ ఎక్కువైంది తనకి. సో అలాగా ఇక్కడ మేము మంచిగా పూజ చేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టేసాము. అండ్ నెక్స్ట్ హారతి తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేనైనా మా అత్తమ్మ అయినా పూజ కంపల్సరీ ఇది ఉంటేనే పూజ చేయాలి, ఇది లేకపోతే అయ్యో ఎట్లా అరిష్టము అన్నట్టు అట్లాంటి ఏం లేదు. జస్ట్ పాజిటివ్ మైండ్తో చేస్తాం ఇద్దరం. ఏవి ఉంటే వాటితోనే చేస్తాము. మోస్ట్లీ అవి తీసుకురావడానికే ట్రై చేస్తాము. బట్ అది కుదరకపోతే అలా ఇట్స్ ఓకేలే అన్నట్టుగానే ఉన్న దాంట్లో చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా పూజ చేస్తాం అన్నమాట. సో నేను అలాగే, మా అత్తమ్మ కూడా అలాగే. సో మా అత్తమ్మ కూడా ఆల్మోస్ట్ ఈ జనరేషన్ కేటగిరీలోనే వస్తారు. సో అది ఓం గణపతియే నమో నమః, సిద్ధినివారక నమో నమః, అష్టభావక నమో నమః, మంగళాంగే మోయ. యాక్చువల్గా అయితే ఈ సాంగ్ నేను విహాన్కి ఏం నేర్పలేదు. విహాన్ అంటే మా మమ్మీ ఫోన్లో రింగ్ టోన్ వస్తుంది అనమాట. సో ఎప్పుడు కాల్ వచ్చినా కూడా ఓం గణపతియే నమో నమః ఈ సాంగ్ వస్తుంది. సో అది వచ్చినప్పట్లో అది విని తను నేర్చుకున్నాడు అనమాట. సో కొంచెం విహాన్కి స్టార్టింగ్ ప్రాబ్లం, నేను కొంచెం అందిస్తే ఇక తను కంటిన్యూ చేశాడు. సో అలా పిల్లల గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంటుంది ఈ ఏజ్లో అసలు. సో అలా మేము అక్కడ మంచి ప్రసాదాలు తినేసి భోజనం చేసేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట పండగ రోజు. మా మమ్మీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది, పండగ రోజు కూతురు ఇంటికి వచ్చింది కదా అనేసి. సో దగ్గరుంటే ఇదే బెనిఫిట్. సో టక్కున అటు ఇటు 2 కవర్ చేయొచ్చు మనము. సో ఇక్కడ కూడా మంచిగా మమ్మీ మట్టి వినాయకుడిని పెట్టారనమాట. సో ఇక్కడ కూడా మంచిగా దండం పెట్టి మొక్కుకున్నాను. అదే రోజు మా లాస్ట్ డే అనమాట ఇండియా ట్రిప్లో. సో అందుకే ఇక వెళ్ళిపోతున్నాం కదా. సో అందుకే విహాన్ని బాగా మిస్ అవుతున్నారు. అమ్మమ్మ అండ్ నానమ్మ ఇద్దరు బాగా మిస్ అవుతారు. పిల్లలు అలవాటు అయిపోతే దూరం వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది. అది ఇంకా వాళ్ళ మనవాడు కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో గలగల ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళని ఊకే ఎంటర్టైన్ చేశారు కదా. సో ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతే ఇల్లంతా ఏదో ఖాళీగా బోసిగా అనిపిస్తూ ఉంటుంది. సో మా మమ్మీ అయినా అత్తమ్మ అయినా అదే చెప్తూ ఉంటారు, విహాన్ని మిస్ అవుతున్నాము అనేసి. అక్క వెళ్ళిపోతుంది వాళ్ళ
మిస్ యూ అక్క, తొందర వచ్చేసేయి. డెఫినెట్ గా తొందర వస్తా, పెళ్లి డేట్ తొందర ఫిక్స్ అవ్వగానే వచ్చేస్తా. విన్నారు కదా, లైక్ ఈ టైం నేను సెండ్ ఆఫ్ అవుతుంటే ఎక్కువ ఎమోషన్ అవ్వలేదు, ప్రతిసారి ఏడుపు వచ్చేసేది, మస్తు బాధ అనిపించేది. ఈసారి మాత్రం అంత బాధ లేదు. ఒక దగ్గరికి వెళ్తున్నా అని ఎగ్జైట్మెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మళ్ళీ నేను తొందరగా ఇండియాకి వస్తా అని చెప్పేసి అది కూడా, బికాజ్ మా చెల్లె పెళ్ళికి కూడా వద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ లైక్ అన్ని సహకరించి పృథ్వీ హాలిడేస్ ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్తే మాత్రం డెఫినెట్గా వస్తాము. సో వస్తాం అనే నమ్మకంతోనే నేను వెళ్తున్నా కాబట్టి నాకు అంత బాధ లేదు. అండ్ 6 monthsలో మోస్ట్లీ లైక్ ఇంకా పెళ్లి డేట్ ఏం ఫిక్స్ అవ్వలేదు. సో యా, వన్స్ డేట్ ఫిక్స్ అవ్వగానే నేను కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో మళ్ళీ నేను వస్తా కదా అనే ఒక హ్యాపీనెస్తోనే నేను వెళ్తున్నాను అనమాట. అండ్ వెళ్ళే ముందు కూడా మా అమ్మ వదులుతలేదు, తల్లి ప్రేమ అట్లాంటిదే. సో పోయే ముందు కూడా నాకు తినిపించి పంపిస్తుంది. అంటే ఇక్కడ నేను తినలేదనమాట, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే తినేసాను. సో యా, అందరికీ ఇక బాయ్ బాయ్ చెప్పేసి సో వెళ్ళిపోతున్నాను. సో అందరి ఫేస్లో ఫస్ట్ టైం ఇలా హ్యాపీనెస్ చూస్తున్నాను అనమాట. బాధ ఉంది కానీ బట్ ఎంతైనా ఈ హ్యాపీ ఫేసెస్ నేను ఎప్పుడు చూడాను అనమాట. నా సెండ్ ఆఫ్కి ఎప్పుడు ఏడుపులే ఉంటాయి. బట్ ఈ టైం లైక్ ఐఎమ్ సో హ్యాపీ, అందరు హ్యాపీ ఉన్నారు అనేసి. బాయ్. నెక్స్ట్ ఇక్కడి నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బికాస్ వెళ్ళే దారిలోనే అత్తమ్మ ఇల్లు కూడా టచ్ అవుతుంది. సో అందుకే మళ్ళీ అత్తమ్మకు కూడా ఒకసారి బాయ్ చెప్పేసి విహాన్ని చూపెట్టేసి వెళ్దామనేసి ఇక్కడ కూడా వచ్చేసాం. అండ్ మా మామయ్య కొంచెం ఎమోషన్ అయ్యాడు. చలో బాయ్ 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 మామయ్య, మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్. మా మామయ్య హెల్త్ కండిషన్స్ కొంచెం కరెక్ట్ లేదు, లైక్ హీస్ ప్యారలైజ్డ్ అనమాట. సో అందుకే కొంచెం లైక్ ఎప్పుడు మేము వెళ్ళినా కూడా జస్ట్ ఒక 1 month నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అన్నా కూడా హీ ఫీల్స్ బ్యాడ్ అనమాట. అంటే విహాన్ని చూస్తూ హీల్ ఫీల్ హ్యాపీ. సో ఎప్పుడు వస్తున్నారా మళ్ళీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అలా హీ ఈజ్ వెరీ మచ్ ఎమోషనల్ పర్సన్. సో అది. అండ్ నెక్స్ట్ మేమైతే ఇక బాయ్ చెప్పేసి అందరికీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకొకటి ఏంటంటే విహాన్ ఎందుకు తెలుగు మాట్లాడరు అనే కమెంట్ నాకు వచ్చింది. సో యా, ఎందుకు మాట్లాడానంటే మా ఇంట్లో మేము లైక్ మా అత్తయ్య వాళ్ళది తెలుగు, సో మా మమ్మీ వాళ్ళది హిందీ అనమాట. సో నేను ఇంట్లో హిందీ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. అండ్ విహాన్తో నేను హిందీ మాట్లాడతాను, పృథ్వీ మాత్రం తెలుగు మాట్లాడతాడు. విహాన్ ఎక్కువ నాతో ఉంటాడు కాబట్టి కొంచెం తను లైక్ నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట, లైక్ హిందీలో. సో ఎక్కువ కొంచెం హిందీ తనకి టచ్ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే తెలుగు కూడా వస్తుంది తనకి, రాదని కాదు, కంప్లీట్గా అర్థం చేసుకుంటాడు తను. అంటే మేము ఏం చెప్తామో ఎవ్రీథింగ్ కొన్ని రెస్పాన్సెస్ కూడా ఇస్తారు, కానీ కంప్లీట్గా కాదు. సో యా, తను పాపం ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడంటే తెలుగు, హిందీ అండ్ ఆల్సో లైక్ జాపనీస్, ఇంగ్లీష్. సో పాపం 4 languages తన బ్రెయిన్లో నడుస్తున్నాయి. సో తనకి ఏ ప్రెషర్ ఎక్కువ ఇప్పుడు నేను ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు తను ఏం మాట్లాడతాడో లెట్ హిమ్ టాక్. సో వన్స్ తను ఇంకొక 1 year అలా అయ్యాక, అంటే వర్డ్స్ స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు తనకు మెల్లిగా నేర్పిద్దాం అనేసి ఉద్దేశంతో నేను ఇప్పుడు తనకి ఏం ప్రెషర్ చేస్తలేను. బట్ యా, డెఫినెట్లీ తను కూడా తెలుగు తొందరగా మాట్లాడతాడు మీ అందరితో కూడా. సో యా, లైక్ వరంగల్ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఒక 3.5 hours పట్టింది మాకు. అండ్ రాగానే అక్కడ నీలోఫర్ కెఫే కనిపించింది అనమాట. సో నేను ఎప్పుడు టీ తాగలేదు ఇక్కడ, సో చాలా ఫేమస్ అని విన్నాను, కానీ ట్రై చేద్దాం కదా ఒకసారి అని చెప్పేసి తాగాను అనమాట. సో మస్కా బన్ విత్ టీ నేను తీసుకున్నాను, విహాన్ కుకీస్ తీసుకున్నాడు. బై ది వే మమ్మల్ని డ్రాప్ చేసింది మా తమ్ముడు. సో ఎప్పుడు పికప్ అండ్ డ్రాప్స్ మా తమ్ముడే కనిపిస్తాడు. ఎక్కువ దానిని వీడియోలో నేను చూపించాను, బికాజ్ ఎందుకో లైక్ ఎప్పుడు షూట్ చేయలేదు కాబట్టి చూపించాను అంతే. ఇట్స్ నాట్ లైక్ తను కెమెరా షై అట్లా ఏం కాదు. అండ్ యా, ఎయిర్పోర్ట్లో అక్కడ విహాన్కి వాటర్ ఫౌంటైన్ కనపడగానే తను చాలా ఎక్సైట్ అయిపోయాడు. సో అక్కడ ఒక 5-10 minutes అలా టైం స్పెండ్ చేసాం, బికాజ్ ఒక 1 hour బిఫోరే మేము కొంచెం వెళ్తే రిలాక్స్గా వెళ్దాం అనేసి అనుకున్నాం. హడావుడిలో టెన్షన్లో ఎందుకు అని చెప్పేసి. అదే రోజు వినాయక చవితి కదా, సో అందరు వినాయకుల్ని తెస్తూ ఉంటారు. సో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అది ఇది అవుతుందేమో అని టెన్షన్తో మేము ముందుగానే ఎర్లీగానే బయలుదేరాం.
డ్యామ్. మనకి ఇలాంటి ఫౌంటైన్స్ కామనే కావచ్చు కానీ పిల్లలు ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ అవుతూ ఉంటారు. మళ్ళీ మనం వాళ్ళ ఫేస్లో చూసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి మనకు హ్యాపీ అనిపిస్తుంటుంది కదా. సో మనకు ఫౌంటైన్ కామనే కావచ్చు కానీ విహాన్ ఫేస్లో ఉన్న ఆ ఎగ్జైట్మెంట్ అది నాకు ఎగ్జైట్మెంట్ అనమాట. అండ్ ఫైనల్లీ మా చెక్ ఇన్ టైం అయిపోయింది. సో యా మా తమ్ముడికి కూడా బాయ్ బాయ్ చెప్పేసి మేము చెక్ ఇన్ అవుతున్నాం. అండ్ విహాన్ అయితే వాళ్ళ మామని అసలుగా వదులుతలేడు. సో నేను ఇక్కడ లోపలికి వెళ్తుంటే తను నాకు చెప్పకుండా బయటికి వచ్చేసి వాళ్ళ మామకి బాయ్ బాయ్ చెప్పేసి కిస్ ఇచ్చేసి వచ్చాడు. అయ్యో ఏది అని తిరిగి చూస్తే రోహన్ దగ్గర ఉండే. సో యా ఫైనల్లీ చెక్ ఇన్ అయిపోయాక నెక్స్ట్ ఇక మేము బ్యాగేజ్ అంతా ఇచ్చేసి కొంచెం ఫ్రీ అయ్యాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా. సో మేము ఇక్కడి నుంచి థాయిలాండ్ వెళ్తున్నాం. యా మా ఫస్ట్ వెకేషన్ ట్రిప్ అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ట్రిప్ కోసము. ఇంకా చాలా చాలా థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. బట్ అన్నీ ఇదే వీడియోలో షేర్ చేసుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ ఆల్సో నేను నెక్స్ట్ వీడియో చాలా తొందరగానే పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ విత్ మై ఛానల్ గైస్. సో యా ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ 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 నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కన. సో మీరు అది క్లిక్ చేస్తే మాత్రం నేను వీడియో పెట్టగానే మీకు ఇన్స్టెంట్గా నా వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట. సో ఫాస్ట్గా మీరు నా వీడియో చూడొచ్చు. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.